స్టూడియో వర్క్లో గ్లామర్ వెహికల్ వచ్చింది. ప్రతి బండిలో ఏమడతాను కంప్లైంట్ ఏంటి భయ్య అని అడుగుతా. అయితే ఈ కస్టమర్ మాత్రం ఇది ఏంటి భయ్య ఆయిల్ క్యాప్కి ఇక్కడ ఎంసీల్ పెట్టిందంటే అన్న ఇక్కడే కాదన్నా ఆల్మోస్ట్ ఇక్కడ కానీ ఎంసీల్ పెట్టేస్తున్నాను, అదేవిధంగా కింద డ్రై బోల్ట్కి కానీ ఎంసీల్ పెట్టేస్తుందని కస్టమర్ చెప్పాడు. ఎందుకు భయ్య అంటే అన్న పర్సనల్ నా అందుకే పెట్టేస్తుంది, మీరు కావాలంటే ఆయిల్ క్యాప్ కూడా ఎంసీల్ డ్యామేజ్ చేసుకుని ఆయిల్ అయితే మీరు ఫిలప్ చేసేయండి, తర్వాత కావాలంటే మళ్ళీ నేను ఎంసీల్ పెట్టుకుంటాను అన్నాడు. అది పర్సనల్ అని చెప్పిన తర్వాత ఇంక మనకు అనవసరం. అయితే ఇంకేంటి భయ్య కంప్లైంట్స్ అంటే అన్న పికప్ ఫుల్ డెడ్గా ఉంది కాబట్టి క్లచ్ అసెంబ్లీ చేంజ్ చేయండి, ఆయిల్ మాత్రం క్యాస్ట్రోలే పోయింది ఇంకేది పోయి వాపండి, అదేవిధంగా ముందర 4 కప్పులు 4 ఆయిల్ కానీ చేంజ్ చేసేయండి, అదేవిధంగా ఎక్సలేటర్ కేబుల్ హార్డ్ ఉంది కదా ఎక్సలేటర్ కేబుల్ చేంజ్ చేయండి, బ్రేక్ కేబుల్ కానీ హార్డ్ ఉంది బ్రేక్ కేబుల్ కానీ చేంజ్ చేయండి. ఈ హెడ్లైట్లో ఎల్ఈడి అనేది మొత్తం డీసీ సప్లై మీద ఉంది, ఏసీ టు డీసీగా దీన్ని కన్వర్ట్ చేయండి, అదేవిధంగా హెడ్లైట్ వైజర్లో సౌండ్ వస్తుంది, కింద ఫిట్టింగ్ ఉంది దీన్ని కరెక్ట్ చేయండి, అదేవిధంగా హార్న్ మోగట్లేదు హార్న్ అడ్జస్ట్మెంట్ చేయండి, ఇంజిన్లో మెయిన్ నాయిస్ వస్తుంది ఈ వాల్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కరెక్ట్ చేసి ఈ కార్బొరేటర్ కానీ ఒకసారి ట్యూనింగ్ చేసి, అదే టైంలో ఎయిర్ ఫిల్టర్ అనేది లాస్ట్ సర్వీస్లో చేంజ్ చేయలేదు, ఇప్పుడు అవసరం అయితే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయండి. ఒకసారి మీరు బండి ఓవరాలింగ్గా చెక్ చేసి ఇంకేమైనా కంప్లైంట్స్ ఉంటే మొత్తం కరెక్ట్ చేసి నీట్గా వాటర్ వాష్ కానీ చేసేయండి అని చెప్పాడు.